వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 28 పారిశ్రామిక యూనిట్లకు 2,07,78,000 సబ్సిడీ మంజూరు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడి. అక్రమ గుట్కా ముఠా గుట్టురట్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు. మోదీ రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన రైతు, కౌలు రైతు కార్మిక సంఘాలు. జిల్లాలో 28 పారిశ్రామిక యూనిట్లకు వివిధ ప్రోత్సాహకాలుగా 2,07,78,000 సబ్సిడీ మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశాన్ని జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. గత ఆగస్టు 8వ తేదీన జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు ఏ మేరకు అమలైనవి, సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతుల జారీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పబ్లిక్ దీంట్లో కూడా మనం ఒకవేళ మీరు కట్టాలనుకుంటే కూడా ఎవ్రీడే యూ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ప్రతిసారి మేము చెప్పండి. Go ahead with this. From our side, we have no issues. We will give the permission. Okay, next subject. Now, public opinion ko against ko we can't move. మీరు ఇంకా ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి లుక్ ఫర్ అన్ ఆల్టర్నేట్ ల్యాండ్. అంటే ఇలాంటివి ఈవెన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొద్దిగా రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి హ్యాబిటేషన్ లేని చోట ఎక్కడైనా మీరు దూరంగా చూసుకోవడమే మంచిదండి. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ శివారులో నిషేధిత గుట్కా సరఫరా ముఠాను ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలియజేశారు. శుక్రవారం స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలము తూరంగ గ్రామ శివారులో గల రొంగల పైడియ చేపల చెరువు వద్ద నిషేధిత గుట్కా నిల్వ ఉంచుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జునరాజు తన సిబ్బందితో కలిసి రొంగలి పైడియ చేపల చెరువు వద్ద గల గోడౌన్లో గుట్కా, కైనీ ప్యాకెట్లు అన్లోడ్ చేస్తుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని, వారిని విచారించగా వారికి సహకరిస్తున్న మరో 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి 35,85,550 రూపాయలు విలువ గల 7,17,110 గుట్కా, కైనీ ప్యాకెట్లు, ఒక లారీ, ఒక ఆటోను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జునరాజు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తూరంగి శివారు రొంగల్ పైడియ గారి చెరువు గొడవం దగ్గర మా ఎస్పీ గారు వచ్చిన సమాచారం మేరకు అది కూడా నాకు తెలియజేస్తే మేము లోకల్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలియజేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లారీ నుండి అన్లోడ్ చేస్తున్న ఈ ఖైనీ ప్యాకెట్లు ఈ ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఆ ఖైనీ ప్యాకెట్లు దొరకడం జరిగింది. దాంతోపాటు అక్కడికి తీసుకొచ్చిన ఈ ఓనరు, అక్కడ పట్టుకొచ్చిన ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన సరుకు తెచ్చిన అతను 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ ఖైనీ ప్యాకెట్లు మనం పరిశీలిస్తే దాదాపు 35 లక్షలు విలువ చేసే ఖైనీ ప్యాకెట్ల కింద ఉన్నాయి. అవి లారీ, దాంతోపాటు ఒక వ్యాన్, ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఖైనీ ప్యాకెట్స్, గుట్కా ప్యాకెట్స్ పొగాకు తయారీ కాబట్టి బ్యాన్లో ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారం మనం వాళ్ళని ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ అది చూపించడం జరుగుతుంది. దాదాపు
దాని రకరకాల కంపెనీస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ బ్యాన్లో ఉంది కాబట్టి అలవాటైన వాళ్ళకి అందించడానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ లారీ సరుకు అక్కడ లోడ్ చేసి రిటైలర్స్కి అమ్మటానికి వాళ్ళు ప్లాన్ అది. దీంతో మేజర్ ఉన్న వాళ్ళందరూ మనం అరెస్ట్ చేయడం జరిగింది. రిటైలర్స్ని త్వరలో అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే 24 hours రేపు ఉంది కాబట్టి కోర్టుకి మనం వీళ్ళందరినీ హాజరుపరిచే చట్టంలో ఉంది కాబట్టి అది మనం చేసి దాని తర్వాత రిటైలర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నోన్ పర్సన్స్. ఇది ఈ మంచి గుడ్ క్యాచ్ పట్టుకున్న ఎస్ఐ గారికి అభినందిస్తున్నాం. వీళ్ళకి రివార్డ్ రోల్స్ ఎస్పీ గారి ద్వారా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. డీలర్ ఇక్కడ ఈ చుట్టుపక్కలందరికీ హర్నాథ్, ఒరిస్సా నుంచి పట్టుకొచ్చిన ఆయన కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లుల వల్ల ఆరుగాలం కష్టించి పండించిన రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఈ బిల్లులు తీసుకొచ్చారని రైతు సంఘాల నాయకులు దుయ్యబట్టారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాకినాడ నగరంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల జాబితా నుండి ధాన్యం, ఉల్లి, పప్పులు, నూనెలు వంటివి తొలగించి నిల్వ పరిమితి తొలగించడం బ్లాక్ మార్కెట్కు వంతపాడటమేనని, దీనివల్ల వినియోగదారులకు ధరలు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే చర్యలు తీసుకురావడానికి కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టం తెచ్చారని అన్నారు. మోడీ ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక విధానాలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఒల్లు రాజబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటనాయుడు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సత్యబాబు, అఖిల భారత గ్రామీణ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జీ, ఏఐటియుసి నాయకులు పిఎస్ నారాయణ, న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 202 సంఘాలు ఏఐకేఎస్ కూటమి అంతా కలిసి దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఉత్తర భారతంలో 4-5 రాష్ట్రాల్లో ఈరోజు బంద్ పాటించడం జరిగింది. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కూడా ఈ బిల్లులను వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ బిల్లులు ఏవైతే ప్రవేశపెట్టారో 3 బిల్లులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకంగాను, అదే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగాను ఉన్నాయి. ఏదైతే వ్యవసాయం ఉందో వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లులను ప్రవేశపెట్టింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న నిరసనల్లో ప్రజలందరూ కూడా ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటిని వెంటనే రద్దు చేసుకోవాలి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర బిల్లులను దహనం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ పాత గైగోలుపాడు సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ దయామణి అధ్యక్షత వహించగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, పాలిక రమణలు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంపూర్ణ పోషణ పథకాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగించుకొని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణాధికారిని కృష్ణ తేజస్విని, వెల్ఫేర్ సెక్రటరీ వెంకటలక్ష్మి, నాగమణి, మెప్మా అధికారిని వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ 49వ వార్డులో 49, 50 వార్డుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు కలిపి ఈ పౌష్టికాహార కార్యక్రమం చేశారండి. ఇందులో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి కలిపి పౌష్టికాహారం ఇవ్వడంలో
ఈరోజు ఈ కార్యక్రమం చేశామండి. మాకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మా కన్నబాబు గారు మంత్రి గారు కన్నబాబు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. జగన్ గారు ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఈ గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు కూడా ఎంత ఈ పౌష్టికాహారం వల్ల వాళ్ళు చక్కగా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా పెరిగి అలాగే సుఖప్రసవం జరిగి మంచి ఆరోగ్యకరమైన బిడ్డలు సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారండి. అందులో భాగంగా ఈ గర్భిణీ స్త్రీలు ఈ పౌష్టికాహారం తీసుకుని మంచిగా పిల్లలు అందరూ కూడా చక్కగా ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది. మంచి సమాజం ఉందంటే చక్కగా అంతా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మహిళల కోసం ఎన్ని చేశారండి. జగన్మోహన్ రెడ్డి అందరూ మనం చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆయన మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసండి. అందులో మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నామండి. అందులో ఈ గర్భిణీ స్త్రీలు కానీ అలాగే బాలింతలు కూడా ఎంతో ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగిందండి. నేడు దేశంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు జనసంఘ్ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆద్యుడని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 47వ డివిజన్ వీర్ కమల్ సెంటర్ వద్ద గల బీజేపీ సీనియర్ సిటిజన్ సెల్ కార్యాలయంలో జనసంఘ్ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ముఖర్జీ 105వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గూటూరు పద్మ స్వాగతం పలగ్గా బీజేపీ నాయకులు గూటూరు కళ్యాణ్ కుమార్ అధ్యక్షత వహించగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రవికిరణ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అతిథులు మాలకొండయ్య, రవికిరణ్, కళ్యాణ్ కుమార్లు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రబోధించిన ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా వంగల వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న 10 మంది ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు రామానుజాచారి, కాకినాడ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి పితాని లీలా, బీజేపీ నాయకులు చోడిశెట్టి రమేష్ బాబు, జీఎస్పీ కుమారి, బేబీ, శ్రీలక్ష్మి, దిలీప్ కుమార్, సదనాని, అన్నవరం, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాల్జీ యొక్క జయంతి కార్యక్రమం మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సెల్ కార్యాలయంలో మహిళా మోర్చా గూటూరు పద్మ మరియు ఇతర మహిళా మోర్చా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవా హీ సంఘటన అని పిలిపించారో దానిలో భాగంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా స్వర్గీయ వంగల వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి రామానుజమ్మ గారి యొక్క సౌజన్యంతో 10 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లకి రేషన్ కిట్లు, మోడీజీ కిట్ల రూపంలో పెద్దల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక భారతదేశం క్యాపిటలిజం వైపు వెళ్ళాలా, సోషలిజం వైపు వెళ్ళాలా అన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ నెహ్రూ గారు సోషలిజం వైపు వెళ్తుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రబోధించి భారతదేశ సంస్కృతి, ప్రజల యొక్క అభివృద్ధి, మానవుల్ని కేవలం ఒక ముడి సరుకుగా, ఒక యాంత్రికమైనటువంటి వ్యక్తిగా చూడకుండా ధర్మార్థ కామ మోక్షాలతో మానవుడి యొక్క అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, అలాగే సంఘం యొక్క అభివృద్ధి, తద్వారానే దేశం యొక్క అభివృద్ధి సాధ్యం. మానవులు అయితే వృక్షాలు, పశువులతో పాటుగా సంఘంగా సంఘటితంగా ముందుకెళ్లాలని చెప్తాం. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఆ సిద్ధాంతాన్ని వారు అవలంబించుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా మన భారతీయ జనతా పార్టీ ముందు ఉన్నటువంటి వ్యవస్థ భారతీయ జనసంఘ్. ఈ జనసంఘ్ యొక్క ఫౌండర్స్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, వారందరికీ తెలుసు, మినిస్టర్గా పనిచేస్తారు, కేంద్ర మినిస్టర్గా పనిచేస్తారు, దేశం కోసం బలిదానమైనటువంటి వ్యక్తి. ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వారిద్దరూ కలిపి ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆనాడు ఆర్ఎస్ఎస్ పెద్దలైనటువంటి డాక్టర్ హెగ్డే గారి నాయకత్వంలో భారతీయ జనసంఘ్ని ప్రారంభించి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అధ్యక్షులుగా ఉంటే
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ వ్యవస్థని ప్రారంభించి ఈనాడు మనం నరేంద్ర మోడీ గారి ద్వారా ఫలాలు పొందుతున్నామంటే వారు వేసినటువంటి మొక్కే ఈరోజు మన కాయలుగా కాస్తున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక ఆలోచన విధానం ఈ భారతదేశంలో అన్ని కోణాల గురించి పరిశీలించి భారతదేశంలో ఈ విధమైనటువంటి నైతిక విలువలు ఉండాలి, రాజకీయ విధానం ఉండాలి, ప్రజలు ఈ విధంగా డెవలప్ అవ్వాలి, కుటుంబ వ్యవస్థ ఈ విధంగా ఉండాలి, పరిశ్రమ వ్యవస్థ ఈ విధంగా ఉండాలి, ప్రభుత్వాలు ఇలా ఉండాలి, ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచన ఈ విధంగా ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేటటువంటి విషయాన్ని వారు ఏకాత్మత మానవతావాదాన్ని ఒక ఆలోచన ఒక గ్రంథం కింద భారతీయ జనతా పార్టీ జనసంఖ్య కాకుండా దేశ ప్రజలందరికీ అందించినటువంటి గొప్ప వ్యక్తి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. అనపర్తి ఐటీసీ కంపెనీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు తక్షణమే నిర్వహించేలా జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ నాయకులు సబ్బతి పనేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019లో నిర్వహించాల్సిన గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఇప్పటివరకు నిర్వహించకపోవటం వలన పరిష్కారం కావాల్సిన అనేక కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయన్నారు. ప్రస్తుత గుర్తింపు యూనియన్ కార్మికులను మోసం చేసే విధంగా అనేక కార్యక్రమాలకు పాల్పడుతోందని, అటువంటి విధానాలను అరికట్టేందుకు న్యాయబద్ధంగా జరగాల్సిన గుర్తింపు యూనియన్ ఎన్నికలు త్వరితగతిన జరిగేలా కార్మిక శాఖ ఉన్నతాధికారులు ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా పోరాడే ఐఎన్టీయూసీ కార్మికుల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచే ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఐటీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పితాని మాచారావు, చిక్కాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఐటీసీ జిఎల్టీ ప్లాంట్ ఐఎన్టీసీ అనుబంధ సంఘం గుర్తింపు ఎన్నిక జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇది 2019లో జరగవలసినటువంటి ఎలక్షన్ ఇంతవరకు జరిపించలేదు. కోవిడ్ నిబంధనలను ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ఆపడం జరిగింది. అయితే కోవిడ్ టైంలో కూడా కార్మికుల చేత ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం. అంచేత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ వేళ పరిశ్రమ నడిపిస్తున్నాం. అందుచేత మరి అదేవిధంగా ఇండస్ట్రీ నడుస్తున్నప్పుడు లేని ఇబ్బంది ఎలక్షన్కి ఏమి ఉండదని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ మరి సుమారు 2019 నుంచి నేడు వరకు కూడా 6 సార్లు కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేబర్ డిపార్ట్మెంట్ వారికి మరి మేము అర్జీ పెట్టుకోగా మరి నేటికి మరి కమిషనర్ గారి ఆదేశాలు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. గుర్తింపు ఎన్నిక ఎలక్షన్ జరిపించమని చెప్పేసి. అయితే డిప్యూటీ కమిషనర్ గారు మరి డిప్యూటీ కలెక్టర్ గారు రాజమండ్రి వారిని కలవడానికి కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇమీడియట్లీగా ఎలక్షన్ జరిపించమంటున్నాం. అదేవిధంగా యాజమాన్యానికి మీ ద్వారాగా కార్మికులకు కూడా మీ ద్వారాగా మేము మా మనవి చేసుకోదలుచుకున్నాం, ఒక సూచన కూడా చేయదలుచుకున్నాం. యాజమాన్యానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా లేదా కార్మికులకి మేలు చేస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఏదైతే సంఘం ఉన్నదో సిఐటి సంఘం, ఆ సంఘం ఎలక్షన్ దగ్గర పడుతుందని చెప్పేసి నోటిఫికేషన్ మా పోరాటం చేసి ఐఎన్టీసీ వాళ్ళు తెస్తున్నారని చెప్పేసి కంగారుగా కార్మికులకు లబ్ధి చేకూరుతున్నాం, మా వల్లే నియామకాలు జరుగుతున్నాయి, లేకపోతే బదిలీలు కారుణ్య నియామకాలు జరుగుతున్నాయని చూపించుకోవడం కోసం ఈవేళ ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి లేని కార్యక్రమాన్ని కొత్తగా క్రియేట్ చేసి యాజమాన్యాన్ని దగ్గర మరి కార్మికుల దగ్గర కేవలం కార్మికుల కోసం మేమే కష్టపడుతున్నామన్న ప్రక్రియ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే రేపు ఎలక్షన్లో నెగ్గేది ఐఎన్టీసీ సంఘం. ఈవేళ గతంలో 2018, 2019లో కూడా మేము సీజన్ తీయించడానికి 15 రోజులు అక్కడ టెంట్ వేసి నిరవధిక నిరాహార దీక్ష పెట్టి యాజమాన్యాన్ని మేము మాట్లాడి సంప్రదింపుల ద్వారా మళ్ళీ సీజన్ తీయించడం జరిగింది. కార్మికులందరికీ ఉపాధి కల్పించడానికి ఐఎన్టీసీ కృషి చేసింది. అంతే తప్ప మీరు కేవలం మెప్పు పొందడానికి మళ్ళీ విజయం చేకూర్చడానికి కార్మికుల్ని హక్కులు అడ్డం పెట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. యాజమాన్యం గమనించాలి. ఎవరైతే సిద్ధాంతపరంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో కార్మికులు అర్థం చేసుకుంటారు. అందుచేత మేము ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా ఈ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని అనుకూలంగా మేము ఎలక్షన్ జరిపించడానికి ప్రభుత్వ అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం యూనియన్ పరంగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిఆర్డీఏ యానిమేటర్లకు 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని కోరుతూ యానిమేటర్లు డిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యానిమేటర్ల యూనియన్ నాయకురాలు గంగా భవాని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో గాని డ్వాక్రా రుణాల మంజూరులో గాని శక్తివంచన లేకుండా సేవలందిస్తున్న యానిమేటర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో 10,000 రూపాయల వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారని దానిని అమలు చేస్తున్నట్లుగా కూడా ప్రకటనలు చేశారు. కానీ ఈ రోజుకి ఒక్క యానిమేటర్కు కూడా 10,000 వేతనం అందలేదని తక్షణమే యానిమేటర్లకు 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో ఆ హామీ మేరకు మాకు 10,000 రూపాయలు వేతనం ఇస్తానన్నారు. ఆ ఇచ్చిన మాదిరిగానే మరి మాకు జీతాలు విడుదల చేశారని మేము ఎంతో సంతోషపడ్డాం. 10,000 రూపాయలు వేతనం ఇస్తానని ప్రకటన చేశారు. కానీ 2 నెలలు 8,000 రూపాయల వేతనం ఇచ్చి తర్వాత 7,000 ఇచ్చి తర్వాత 6,000 ఇచ్చి ఇలా గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టి మరి జిల్లాలో ఉన్న యానిమేటర్లు అందరికీ కూడా ఈ జీతాలు అందలేదండి. సగం మందికి మాత్రమే ఇచ్చారు. ఈ గ్రేడింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. సెర్ప నుంచే వచ్చిందా లేకపోతే మమ్మల్ని పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సీసీలే చేశారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే సీనియర్ యానిమేటర్లు మరి జిల్లాలో చాలా మంది ఉన్నాం. యానిమేటర్ల నుంచే సీసీ పోస్టులు తీసుకోవాలి. అన్ని జిల్లాల నుంచి సీసీ పోస్టులు తీసుకున్నారు కానీ మరి తూర్పుగోదావరి జిల్లాలో యానిమేటర్ల నుంచి అర్హత గల వాళ్ళని సీసీ పోస్టులు తీసుకోలేదు. మరి ఇతర జిల్లాల నుంచి సీసీలు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నారండి. వారందరూ కూడా మాకులో యానిమేటర్లుగా పనిచేసిన వారే. ఈ మధ్యకాలంలో మాకు జీతాలు వస్తున్నాయని మరి చాలా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బురద జల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని కోరుతున్నాం. మా అధ్యక్షురాలు జీతాలు వచ్చేస్తున్నాయని చెప్తుంది. జీతాలు మంజూరు అవడం అంటే ఆశా వాలంటీర్లకి జీతాలు ప్రకటించేటప్పుడు బడ్జెట్ కేటాయించానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. అలాగే అంగన్వాడీలకి ఇంత బడ్జెట్ కేటాయించిన జీతాలకని చెప్పారండి. మాకు ఏ బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. కాకపోతే సర్పవారేటంటే వారు చేయాల్సిన పనులు ఈవేళ ఆసరాకి సంబంధించిన పనులన్నీ బడ్డెన్ ఎక్కువ ఉంది కాబట్టి స్పాట్లో మాకు 2 నెలల జీతాలు వేశారండి. జనవరి ఫిబ్రవరి జీతం 8,000 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన జీతం పాదయాత్రలో ప్రకటించిన జీతం 10,000 రూపాయలండి. ఈ రోజుకి ఏ యానిమేటర్ అకౌంట్లోని 10,000 పడలేదు. మా పర్సనల్ అకౌంట్లు కాదు గ్రామ సంఘాలకి 2 నెలలు 8,000 వేశారు. తర్వాత 3వ నెల నుంచి గ్రేడింగ్ విధానం పెట్టారండి. గ్రేడింగ్ అంటే మేము పనిచేసి పనులు వేరు, సీసీలు ఏసీలు ఏపీఎంలు చేసి పనులు కూడా మేము చేస్తున్నామండి. సీసీ వెరిఫికేషన్ సీట్లు యానిమేటర్ రాసింది. సీసీ చేయూత పథకానికి వాలంటీర్ చేయాల్సిన పని యానిమేటర్ చేసింది. ఈరోజు జిల్లా సమైక్య లీడర్ గారు పత్రికా ప్రకటనలో చెప్పారు. ఆవిడ పేరు మధుబాలట. ఆవిడ 10,000 నెల యానిమేటర్లు అకౌంట్కి వేసేస్తున్నా ఉన్నారండి. ఆ లిస్టుల కోసమే ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని పెట్టాం. ఏ యానిమేటర్ అకౌంట్లో ఆవిడ 10,000 వేశారో, ఏ యానిమేటర్ అసభ్యంగా మేము గ్రూపుల దగ్గరికి వెళ్ళి దోశ తింటున్నామో నిరూపించమని కోరుతున్నాం. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఉన్న 7 అంగన్వాడీ సెంటర్లలో చదువుతున్న 110 మంది చిన్నారులకు ఎర్రబాట ఎడిటర్ పితాని రాము పేస్టులు బ్రష్లు అందించారు. ఈ కార్యక్రమానికి తూరంగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బాబులు, మాజీ ఎంపీటీసీలు రొంగలి వెంకటేశ్వరరావు, దాట్ల సత్యనారాయణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎర్రబాట దినపత్రిక ఎడిటర్ పితాని రాము ఎన్నో రకాలుగా సేవలందించారని, కరోనా విధులు నిర్వహిస్తున్న చాలా శాఖల ఉద్యోగులకు అనేక సేవలందించారని కొనియాడారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ చిన్నారులకు పేస్టులు బ్రష్లు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె వరలక్ష్మి, సిహెచ్ వరలక్ష్మి, వి బాల, కె సుజాత, ఆర్ కృష్ణవేణి, యు బాలజ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ టీచర్లు, వాలంటరీ టీచర్లు అందరూ కూడా ఈ పోషకాహారాలన్నీ ఇచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ ఇచ్చేసి, అలాగే మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్షాల కన్నబాబు గారు కూడా మాకు ఈ విధంగా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేస్తున్నారు, అన్నీ చూడండి జాగ్రత్తగా అంటే ఆ విధంగా మేము అన్నీ దగ్గరుండి ఇవన్నీ పిల్లలకి మన పెట్టిన సీఎం గారు పెట్టిన పథకాలన్నీ వస్తున్నాయా లేదా అన్నీ చూసుకుని ఈ రోజున మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు రొంగల వెంకటేశ్వరరావు గారు, ఎక్స్ఎంపీటీసీ సత్యనారాయణరాజు గారు, అలాగే పితాని రాము గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నాం. కరోనా కారణంగా ఏప్రిల్ జూలై నెలలో జరగవలసిన గ్రామ వార్డు సభలను
మారిన కోవిడ్ నిబంధనల దృష్ట్యా తక్కువ మంది సభ్యులతో నిర్వహించాలని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సమస్యలు వార్డు, గ్రామ సభల ద్వారానే తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒమ్మి రఘురాం, జిల్లా కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షులు పుష్పాల నరసింహారావు, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే కోవిడ్ కారణంగా ఏప్రిల్, జూలై నెలల్లో వాయిదా పడిన గ్రామ సభలు ఉన్నాయో ఈ గ్రామ సభలు మారిన నిబంధనల ప్రకారం కోవిడ్ రూల్స్ అన్నీ కూడా పాటిస్తూ మినిమం 100 మందితో గ్రామాల్లో గ్రామ సభల్ని, ఏదైతే వార్డులు ఉన్నాయో వార్డుల్లో వార్డు సభల్ని సక్రమంగా నిర్వహించాలని ఈరోజు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారిని మేము వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గ్రామాల్లో వార్డుల్లో ఉన్న సమస్యలు కానివ్వండి, గ్రామ సభలు, వార్డు సభలు సక్రమంగా నిర్వహించడం ద్వారానే వాటన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిజమైన అర్హులకి అందడం జరుగుతుంది. కాబట్టి గ్రామ, వార్డు సభల్ని సక్రమంగా నిర్వహించాలని మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థతో మేము భాగస్వామ్యం కుదుర్చుకున్నామో గ్రామ సచివాలయ కార్యదర్శులందరికీ కూడా గ్రామ సభల సక్రమ నిర్వహణపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సేవలను ప్రభుత్వం కూడా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు హిందూ దేవాలయాల ధ్వంసం సంఘటనను, దళితులపై దాడులను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుటిలయత్నాలు చేస్తున్నాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడాలని, ప్రజలను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తే వైసీపీ శ్రేణులు ప్రజల ఆగ్రహావేశాలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అందరూ అది మన సమాజంలో అందరం ఖండించదగ్గ విషయం అండి. ఈ దేవాలయం మీద దాడులు ఎవరు చేస్తున్నారు అన్నది కూడా పరోక్షంగా మన అందరికీ తెలుసు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అని అది ఆపాదించడం కోసం అనేసి ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులు చేస్తున్న కుట్రండి. ఆయనకి ఒక కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం అండి? ఆయన ఒక హిందూ మతాన్ని తీసుకున్నారు. ఒక మతం అని కాదండి, అన్ని మతాలని కూడా ఆయన సమ్మతం చేసుకుని అన్ని మతాలని కూడా ఆయన ఎంత బాగా చూస్తూ ఉంటారు. ఈ సమాజంలో మీరే గమనించండి, ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఆయన అంతా సహాయం చేస్తూ ప్రతి వృత్తిలో చేనేత వృత్తి తీసుకోండి, మత్స్యకారులు తీసుకోండి, ఆటో అలాగే సమాజంలో ఉన్న పేదలకి, మధ్యతరగతుల వాళ్ళకి కూడా అన్ని రకాలుగా ఆయన సహాయం చేస్తుంటే ఆయన ఒక మతానికి కట్టిపెట్టి చేద్దామన్నది. ఎందుకంటే ఆయన పరిపాలన, సుపరిపాలన చేస్తున్నారు. ఆయన్ని మనం ఎదుర్కొనే శక్తి లేదు. ఏం చేయాలన్నా దారి కనబడక ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిన కుట్రలో భాగంగా ఈ దేవాలయాల మీద దాడులు ఆయనకు ఆపాదిస్తున్నారండి. అక్కడికి వెళ్ళి రథం తగలబెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారండి ముఖ్యమంత్రి గారు? కాదు కదా. యాజ్ ఎ హిందూగా నేను కూడా చెప్తున్నానండి, ఆ రథం ఘటన కానీ ఆంజనేయ స్వామి చేతులు విరగొట్టడం ఇవన్నీ కూడా చాలా అమానుషం, బాధాకరం. కానీ ఒక ప్రభుత్వానికి, ఒక ముఖ్యమంత్రికి దాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం అండి? ఇది కూడా నేను ఈరోజు చెప్తున్నానండి. ఇక్కడికి వచ్చిన మహిళలే కానీ సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా చెప్తున్నా, మన వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఇది ఖండించడం ఒక నాయకుల పని ఒకటే కాదండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సుపరిపాలన చేస్తున్నారు, అందరికీ మంచి పాలన అందిద్దామనేసి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు కూడా తగ్గకుండా చేస్తున్న మనిషిని, ఇన్ని విమర్శలు చేస్తున్న ఈ నాయకుల్ని మనందరం కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ఎండగట్టాలండి. కాకినాడ రూరల్ మండలం 49వ వార్డులో బీజేపీ నాయకులు చామర్తి శర్మ నివాసంలో స్వర్గీయ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకలు కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చెన్నారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్లో ఉంటూ సేవా తత్పరుడిగా దేశానికి ఎనలేని సేవలందించారని, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ పార్టీలోకి ఆయన్ను ఆహ్వానించగా సంఘ పెద్దల నిర్ణయం మేరకు జనసంఘ్ పార్టీలోకి వెళ్లి రాజకీయ పార్టీ అంటే ఈ విధంగా ఉండాలి అనే దానికి దిక్సూచిగా నిలిచారన్నారు. ఏకాత్మత, మానవతావాదం అనే లక్ష్యంతో జనసంఘ్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఒక సామాన్య వ్యక్తిగా జీవించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పితాని లీలావతి, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కవికొండల భీమశేఖర్, చామర్తి శర్మ, కెంగెం హరిరామప్రసాద్, యార్లగడ్డ వెంకటరాయుడు, ఎస్సీ మోర్చా నాయకులు సుధీర్ బాబు, జనసేన నాయకులు వంశీలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పండిత్ దీన్ దయాళ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని
ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా జనసంఘ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఈ రోజున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఉత్సాహంగా అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు. దాంట్లో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గం అయినటువంటి నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శర్మ గారు నివాసంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. దీనికి కవికొండల భీమశేఖర్ గారు రూరల్ కోఆర్డినేటరు, అదేవిధంగా యార్లగడ్డ వెంకటరాయుడు, అదేవిధంగా ఎస్సీ మోర్చా నాయకులైనటువంటి సుధీర్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి, చలపతిరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా సాగింది. దీన్ దయాళ్ జీ గురించి చెప్పాలంటే ఆయన ఒక మహోన్నతమైన మహనీయుడు వ్యక్తి. ఆయన భారతదేశానికి చేసిన సేవ అంత ఎంత కాదు. ఆయన ఏకాత్మత, మానవతావాదాన్ని తీసుకువచ్చి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ ఒకటే అని చెప్పేసి కుల మతాలకు అతీతంగా ఆయన ఈ రోజున మాకు భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పరిపాలన విధానం చూస్తుంటే ఆయన ఏదైతే ఆ రోజు ఏకాత్మత మానవతావాదాన్ని తీసుకువచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజున భారతదేశాల యొక్క పరిపాలన కూడా సాగుతుందని చెప్పేసి గతంలో వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కావచ్చు, మేమందరూ కూడా ఈవేళ నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యారంటే ఆయన ఒక సలవే. కారణం ఏంటంటే అట్టడుగు స్థాయి అయినటువంటి వ్యక్తి ఒక ప్రధానిగా అవ్వడానికి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలము మెరకచామవరం గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రవికిరణ్ పేర్కొన్నారు. రౌతులపూడి మండలము మెరకచామవరం గ్రామంలో దుండగులు దాడి చేసిన విగ్రహాన్ని పరిశీలించి దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో హిందూ దేవాలయాలపైన, విగ్రహాలపైన దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మెరకచామవరం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున మరి పోలీసు వారు చెప్పడం 4 గంటల లోపు ఏదైతే గంగానమ్మ తల్లి విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని మరి దుండగులు దీన్ని పడగొట్టేయడం జరిగింది. ఈ యొక్క చెరువులో పడేయటం జరిగింది. ఇది ఎంతో బాధాకరం. ఎందుకంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం 16 సంవత్సరాల మరి వైసీపీ పాలనలో ఇప్పటికీ 16 పైచిలుకు ఇటువంటి హైందవ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. జిల్లాలో అయితే ప్రధానంగా ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పిఠాపురం క్షేత్రం నుంచి జనవరి మాసంలో మొదలైంది. ఇప్పుడు ప్రతిపాడు అసెంబ్లీలో ఇది 2వ ఘటన. అంతర్వేది క్షేత్రంలో ఏ రకంగా శతాబ్దాల చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా భావించినటువంటి నరసింహస్వామి వారి ఆలయంలో రథం దక్కడం జరిగిపోయింది. అలాగే రాజమండ్రి రూరల్ మండలంలో ఏ రకంగా వినాయకుడి స్వామి విగ్రహానికి మరి అశుద్ధాన్ని చూశారు. అలాగే ప్రతిపాడు అసెంబ్లీలో ఏలేశ్వరం మండలంలో మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయటం, ఈరోజు ఇప్పుడు గంగానమ్మ తల్లి విగ్రహాన్ని పడేశారు. దాన్ని పోలీసు వారు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ దాన్ని ఆ యొక్క స్థానంలో పెట్టారు. అయితే నేను ప్రభుత్వాన్ని, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభ్యర్థి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో ఇలాగా వరుస దాడులు జరుగుతుంటే ఇదొక కుట్రపూరితంగా జరుగుతుందన్న అనుమానాలు ప్రజలకి, మాకి, అందరికీ ఉన్నాయి. ఈ యొక్క ఇన్ని మాసాలుగా జరుగుతున్నా ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఎందుకని ఎవరైతే దీని వెనకాల, ఎందుకంటే ఇది అడపాదడపా జరిగే సంఘటనలు కావు, వరుసగా జరుగుతున్నాయి. నిన్న కూడా మనం చూసాం కర్నూలు జిల్లాలో విగ్రహ ధ్వంసం జరిగింది. ఇవాళ ఇది జరిగింది. రోజు ఏదో ఒకటి చోట రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీనిలో ఏదో కుట్రకోణం ఉంది. జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క విగ్రహాన్ని పడవేటే కార్యక్రమాన్ని కావచ్చు, ఇటువంటిది వెంటనే ఈ పోలీస్ శాఖ మరి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎవరైతే కావాలని చేస్తున్నారో
ఇటువంటి వారిని గట్టిగా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.0 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 28 పారిశ్రామిక యూనిట్లకు 2,07,78,000 సబ్సిడీ మంజూరు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడి. అక్రమ గుట్కా ముఠా గుట్టురట్టు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు. మోదీ రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన రైతు, కౌలు రైతు కార్మిక సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.